నమస్కారం అందరికీ. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ శాఖలుగా విస్తరించడంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను భుజానెత్తుకోవడంలో ముందుంటుంది. మరీ ముఖ్యంగా మహిళలకు, అలాగే యువకులకు, విద్యార్థులకు, వీళ్ళందరి పక్షాన, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, వీళ్ళందరి పక్షాన నిలబడి పోరాడేందుకు ఆయా ప్రత్యేక శాఖలను నియమించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థలు, అలాగే యూనివర్సిటీలు, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, అలాగే సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, వీటన్నిటిపైన పోరాటం చేయడం కోసం తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనను ప్రకటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన లోగోను మనం ఒక్కసారి చూద్దాం. దాంట్లో కూడా ఆ లోగో కూడా చాలా అర్థవంతమైనటువంటి లోగోను మనం తీసుకురావడం జరిగింది. రైట్, ఇది పార్టీకి సంబంధించినటువంటి ఇది ఏది టీఆర్విఎస్కి సంబంధించినటువంటి లోగో. తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన అంటే సేనాను ఎందుకు పెట్టినామంటే, ఓవైపు విద్యా వ్యవస్థ పైన పోరాటం చేస్తూనే ఆయా జాతులకు రావాల్సినటువంటి వాటా పైన ఈ విద్యార్థి లోకమంతా ఒక సైన్యంలా తయారై ముందుకు రాబోతా ఉంది. అందుకోసమే టీఆర్విఎస్ అని పెట్టడం జరిగింది. టీఆర్విఎస్కి అలాగే రైట్గా దీనికి ప్రధానంగా మనం ఇది చూడొచ్చు. టీఆర్బిఎస్ అనేది ఇది జెండాగా ఉండబోతా ఉంది. ఇక్కడ మనకు పుస్తకాలకు ఒకవైపు, ఆ తర్వాత పుస్తకాల్లోంచి ఏది విద్యా సంస్థల్లోంచి ఒక పోరాట నాయకత్వాన్ని బయటికి తీయాలనేటువంటి సంకల్పంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ఇవాళ నాతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి ఉదయ్ యాదవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా అన్న గౌరవనీయులు అశోక్ గారు, అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మన నరసన్న గారు, అలాగే సోషల్ మీడియా బాధ్యులు నా పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ గారు, ఇంకా రాజు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మన వరంగల్ కన్వీనర్ కానీ మిగతా మిత్రులు కానీ అందరు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఇది ప్యూర్గా విద్యార్థి ఉద్యమాల పైన దృష్టి సారించేటువంటి ఒక శాఖగా దీన్ని మేము నియమిస్తూ ఉన్నాం. సో చాలామంది అనుకుంటారు విద్యార్థులను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారంటే, ఇది విద్యార్థుల రాజకీయమే కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి విద్యార్థి లోకమే. ఇప్పుడు మేమంతా కూడా ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు చేసే ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి, సో ఖచ్చితంగా మా నాయకత్వాన్ని యూనివర్సిటీల నుంచి, మా నాయకత్వాన్ని కాలేజీల నుంచి తీసుకురావాలనేటువంటి సంకల్పం కూడా మాకుంది. అందులో భాగంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనార్టీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ అందరూ కూడా ఈ విద్యార్థి సంఘంలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఇందులోకి అగ్రవర్ణాల వాళ్ళని మేము ఆహ్వానించట్లేదు. దయచేసి రెడ్లు వెలమలు ఇందులో చేరొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు వద్దు, మా విద్యార్థులు, మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాకు సరిపోతారు, మైనార్టీ సోదరులు సరిపోతారు కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అశోక్ అన్న చేతుల మీదుగా ఆ పార్టీకి సంబంధించిన ఏది టీఆర్విఎస్కి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఒకసారి ఆ జెండాని అన్న ఆవిష్కరిస్తారు. మిగతా వాళ్ళకి ఇది తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన స్టూడెంట్ విభాగం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి స్టూడెంట్ విభాగం. అలాగే తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం అది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక కంపెనీలో కార్మిక విభాగంలో ఎన్నికల్లో మనం విజయం సాధించడం జరిగింది. అలాగే రాబోయే తరంలో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఏదైతే ఉందో ఇది ప్రజలందరి సమస్యల పట్ల స్పందించబోతోంది. మరీ ముఖ్యంగా విద్యా సమస్యల పైన పోరాటం చేయబోతా ఉంది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి,
2009 విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా? రెండోది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో, అలాగే ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ ఇంటర్ విద్య కానీ 10th కానీ ఎక్కడ చూసినా 98% మంది మా వర్గాల పిల్లలు చదువుతా ఉన్నారు. అక్కడో ఒకరు ఇద్దరు అరా తప్ప కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నదంతా మా వాళ్ళే. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి జీవో ఇచ్చిండు. కేవలం జీవోకే పరిమితం కాకుండా నిధులు విడుదల చేయాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి ఏడాది 1000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలపైన ఖచ్చితంగా పిడికిలు బిగించబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టూడెంట్ వింగ్. సో మీ అందరికి కూడా విద్యార్థి లోకానికి మేమందరం కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే ఈ అంశం పట్ల మన మిత్రులు కూడా తలా ఒక మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ విద్యార్థి సేన గురించి పలపైన అశోక్ గారు, పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు. ఈరోజు నూతనంగా తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన మా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు తీర్మాన్ మల్లన్న గారిచే ప్రారంభించబడింది. మరి ఈనాటి భవిష్యత్తు, ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల మీదనే ఆధారపడి ఉంది కాబట్టి రాబోయే తరం కూడా యువతరమే కాబట్టి ఈ పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి యువకులు కూడా ఎంత అవసరమో మరి మా అధ్యక్షుల వారు ఇప్పటికే వివరించడం జరిగింది. కాబట్టి నేటి యువతరం ఈరోజు బాధపడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కువ శాతం 99% మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే చదువుతున్నారు. కాబట్టి వారు పడుతున్న కష్టాలే కావచ్చు, రాబోయే తరానికి మనకు రావాల్సిన ఉద్యోగాలే కావచ్చు, అన్నిటి కూడా రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కానీ, విద్యార్థి లోకాన్ని కానీ, మహిళా విద్యార్థులను కానీ అందరినీ కూడా ఈ టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్వీఎస్ విద్యార్థి చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాక మేము నిత్యం మరి పోరాడుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించే కాబట్టి తప్పకుండా ఈ యొక్క పార్టీ ఆహ్వానం పలుకుతూ వారికి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మిత్రుడు ఒక మైక్ ఉంది కదా, మాట్లాడు. నువ్వు పరిచయం చేసుకోవాలి ఫస్ట్. నా పేరు దినకర్. నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మన మల్లన్న గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే మన టీఆర్వీఎస్ గురించి అందరికీ తెలియజేయ విధంగా ఒక 2-3 లైన్లు నేను ఒక పాటలాగా రాశాను. అది మీ అందరికీ వినిపించడానికి ఈరోజు ఈ మల్లన్న గారికి నేను ఇక్కడికి విచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. మారుమూల గ్రామము నాకు అడవి దగ్గరుంటది, అవ్వయ్య చచ్చినాక నా బతుకు అడుగంటిపోయినది, పస్తులుండి నేనెంత చదివినా కాలే కడుపుతో దేవుణ్ణి మొక్కిన, ఈ అగ్రకులాల కోటలో ఓడిపోయి రోడ్డున నిలిసిన, చదివిన చదువుకు నౌకరి రాలేదని చచ్చిపోయే విద్యార్థులు ఎందరో, ఏ నాయకున్నైనా అడగబోతే మా చదువు మీద పెట్టే కేసులు, మా బాధ ఎట్లా తెలవాలే, మా కన్నీళ్ళు ఆవిరాయే, అన్యాయం జరిగితేనే మల్లన్న మా తోడు ఉంటన్నడే, మల్లన్న రావాలే మళ్ళా అయినే అడగాలే, ప్రశ్నించే గొంతెనక మనమే ఏకమై నిలవాలే, మల్లన్న రావాలే అందరం ఏకం కావాలే, మన అగ్రకులాల కోటను మళ్ళీ మనమే కట్టాలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అగ్రకులాల గోరిని మనమే కట్టాలి, అది కోట అని రాసుకుంటే అది గోరి, అక్షర దోషమే తప్ప ఇంకోటి కాదు. సో కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ నూతన వరవడి తెలంగాణ గడ్డ మీద ప్రారంభమైంది. ఇప్పటి వరకు
టీఆర్ఎస్వి అని వెలమోళ్ళ జెండా, ఎన్ఎస్యుఎన్ రెడ్డోళ్ళ జెండా, అలాగే బీజే ఏబీవీపీ అని బ్రాహ్మణుల జెండా బట్టి తిరిగినారు కదా. ఇది బీసీల ఆత్మగౌరవ విద్యార్థి పతాకం. ఇది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది తెలంగాణలో. మేమందరం కూడా విద్యార్థి లోకానికి బాసటగా నిలవడానికి ఈరోజు మేమందరం కూడా ప్రతిజ్ఞ వహిస్తాం.